లూప్స్ అంటే ఏంటో లూప్స్ ఇంట్రడక్షన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో వైల్ లూప్ గురించి తెలుసుకుందాం. వైల్ లూప్ సింటాక్స్ ఎలా రాస్తారంటే వైల్ బ్రాకెట్స్లో ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్ తర్వాత కర్లీ బ్రేసెస్ మధ్యలో ఎగ్జిక్యూట్ కావాల్సిన స్టేట్మెంట్స్ని రాస్తారు. ఇలా వైల్ లూప్ సింటాక్స్ని రాస్తారు. వైల్ లూప్ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు కంటిన్యూగా ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు కండిషన్ కానీ స్టేట్మెంట్స్ కానీ రాంగ్ రాస్తే కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో మీరు కండిషన్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. ఇప్పుడు వైల్ లూప్ని యూజ్ చేసి 1 to 5 నంబర్స్ ప్రింట్ చేసే ప్రోగ్రామ్ రాద్దాం. ముందుగా ఒక ఇంటీజర్ వేరియబుల్ను డిక్లేర్ చేయాలి. ఇంట్ I సెమీకోలన్ దీనికి 1 అసైన్ చేయాలి. I ఈక్వల్ టు 1. 1 ఎందుకు అసైన్ చేయాలంటే మనకు 1 నుండి ప్రింట్ కావాలి కాబట్టి ఫస్ట్ I ఈక్వల్ టు 1 అని తీసుకోవాలి. తర్వాత వైల్ లూప్ కండిషన్ను రాయాలి. వైల్ ఓపెన్ బ్రాకెట్ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 క్లోజింగ్ బ్రాకెట్. అంటే I ఈక్వల్ టు 5 అయ్యే వరకు ఈ కండిషన్ చెక్ చేస్తుంది. తర్వాత ఎగ్జిక్యూట్ కావాల్సిన స్టేట్మెంట్స్ను కర్లీ బ్రేసెస్ మధ్యలో రాయాలి. printf %d /n, i. ఇక్కడ I వాల్యూ ప్రింట్ అవుతుంది కాబట్టి I వాల్యూ ఫస్ట్ టైం ఎంత ఉంటుంది 1 ఉంటుంది కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ ఇంక్రిమెంట్ కావాలి కాబట్టి I ఈక్వల్ టు I ప్లస్ 1 అంటే మనం I ప్లస్ ప్లస్ అని రాయొచ్చు. నెక్స్ట్ క్లోజింగ్ బ్రేసెస్. ఇప్పుడు కండిషన్ను మళ్ళీ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు I వాల్యూ ఎంత ఉంది 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కాబట్టి కండిషన్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ printf 2 వాల్యూ ప్రింట్ అవుతుంది. అలాగే 5 అయ్యే వరకు ఇలా ఇంక్రిమెంట్ అవుతూనే ఉంటుంది. 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అయినప్పుడు 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 5 ప్లస్ 1 6 అవుతుంది. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 సో కండిషన్ ఫాల్స్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయిన తర్వాత లూపింగ్ నుండి బయటకు వస్తుంది. కంట్రోల్ F9 ప్రెస్ చేసి రన్ చేస్తే ప్రోగ్రామ్ రన్ అయ్యి మీకు 5 నంబర్స్ డిస్ప్లే అవుతాయి. లూపింగ్ ఎలా జరుగుతుందో మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కండిషన్ను ముందుగా డిస్ప్లే చేద్దాం. కండిషన్ ఏం జరిగితే సో అది ట్రూ అవుతుంది. ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ముందుగా printf కండిషన్ %d లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, i. నెక్స్ట్ I వాల్యూ ప్రింట్ కావాలి కాబట్టి I ముందు నౌ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే కండిషన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది దాని తర్వాత వాల్యూ ఎలా ప్రింట్ అవుతుందో చూపించేసింది. సో ఈ ప్రాసెస్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోతుంది. ఇది ఏ విధంగా స్టెప్ బై స్టెప్ జరుగుతుందో సో మనం getch యాడ్ చేసి చెక్ చేద్దాం. I++ తర్వాత getchని యాడ్ చేయాలి. getch యూజ్ చేసాం కాబట్టి లూపింగ్ జరుగుతున్న ప్రతిసారి ఏదైనా క్యారెక్టర్ ప్రెస్ చేసే వరకు అవుట్పుట్ స్క్రీన్ను హోల్డ్ చేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది I వాల్యూ ఎంత ఉంది 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి I వాల్యూ 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I++ అంటే I వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 సో I ఈక్వల్ టు 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I++ I వాల్యూ 3 అవుతుంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 I వాల్యూ 3 ప్రింట్ అవుతుంది. అదేవిధంగా I++ 4 అవుతుంది. సో నెక్స్ట్ 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I++ 5 అవుతుంది. 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I++ I వాల్యూ 6 అవుతుంది. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కండిషన్ ఏంటంటే I వాల్యూ ఇంక్రీజ్ కాకముందు ఎలా కండిషన్ చెక్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఈ స్టేట్మెంట్లో డిస్ప్లే అవుతుంది. ఒకవేళ I వాల్యూ ఇంక్రీజ్ అయిన తర్వాత కండిషన్ ఎలా చెక్ చేసుకుంటుందో చూద్దాం. ఈ కండిషన్ printfను I++ తర్వాత కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ గమనించండి I ఇంక్రీజ్ అయిన తర్వాత 2 అవుతుంది కాబట్టి నెక్స్ట్ కండిషన్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 సో అలా 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అయ్యే వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి లూపింగ్ నుండి బయటకు వచ్చేస్తుంది. సో ఇలా వైల్ లూప్లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ కండిషన్ అయితే రాస్తున్నారో ఆ కండిషన్ వేరియబుల్ ఈ లూపింగ్లో వేరీ కావాలి. ఆ వేరియబుల్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అవుతూ ఉంటేనే మీరు ఆ కండిషన్ని కంట్రోల్ చేయగలుగుతారు. అదర్వైజ్ మీకు కంటిన్యూగా అవుట్పుట్ డిస్ప్లే అవుతూనే ఉంటుంది. సో ఇలాంటి వాటిని అవాయిడ్ చేయాలంటే కంపల్సరీగా మీరు కండిషన్ వేరియబుల్ దేన్ని యూజ్ చేశారో ఆ వేరియబుల్ని కంపల్సరీగా ఈ లూపింగ్లో వేరీ అయ్యేలాగా రాసుకోవాలి.
సో ఇలా వైల్ లూప్ స్టేట్మెంట్ను రాయాలి.